లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు బుధవారం ఆగస్టు నెల 19వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 20వ అధ్యాయము వచనములు 1 నుండి 16 వరకు. ద్రాక్ష తోట కూలీలు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివారికై ప్రాతకాలమున బయలుదేరెను. అతడు రోజునకు 1 దీనారము చొప్పున ఇచ్చేదనని కూలీలతో ఒప్పందం చేసుకుని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయలుదేరి వెళ్ళి అంగడి వీధులలో పని కొరకు వేచియున్న కొందరిని చూసి, మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు, తగిన వేతనం ఇచ్చేదను అనెను. వారట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరలా 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. రమారమే 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధులలో ఇంకనూ నిలిచి ఉన్న వారిని చూసి, మీరేలా రోజంతయు పనిపాటులు లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించెను. మమ్మెవరూ కూలికి పిలవలేదు కనుక మేమిచ్చట ఉంటిమి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతటా ఆ యజమానుడు, అటులైనా మీరు కూడా నా ద్రాక్ష తోటలో పని చేయుటకు వెళ్ళుడు అనెను. సాయం సమయమైన ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పని చేసిన వారిని పిలిచి, చివరి వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలిని ఇమ్మని అనెను. అట్లే 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలా దీనారం లభించెను. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చినని తలంచిరి. కానీ వారు కూడా తలకొక దీనారమునే పొందిరి. వారు దానిని తీసుకుని యజమానునితో, పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును, చిట్ట చివర 1 గంట మాత్రమే పనిచేసిన వారికిని సమానముగా కూలి ఇచ్చితివేమి అని కొనుగుచు పలికిరి. అంతట యజమానుడు వారిలో ఒకరిని చూసి, మిత్రమా, నేను నీకు అన్యాయం చేయలేదు. రోజునకు 1 దీనారం చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినంత కడపటి వారికి ఇచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇష్టం వచ్చినట్లు ఇచ్చుట అధికారం నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికెను. అట్లే మొదటివారు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు అని యేసు పలికెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు ఈరోజు మనందరికీ కూడా మరొకసారి చెప్తున్నారు, మొదటివారు అనేకులు కడపటివారు అవుతారు, కడపటివారు అనేకులు మొదటివారు అవుతారు. మనమేమో కడపటివారమే. కడపటివారు అనేకులు మొదటివారుగా మారిపోతారు, మొదటివారు అనేకులు కడపటివారుగా మారిపోతారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ ఒక్క వాక్యాన్నే ప్రభు క్రీస్తు ఈరోజు పరలోక రాజ్యంలో ఈ విధంగా ఉంటుంది అని ఈ యొక్క ఉపమానాన్ని మనకు తెలియజేసి ఉన్నారు. ఈ చిన్న ఉపమానం కథ ద్వారా పరలోక రాజ్యంలో ఎలా ఉంటుంది అని. తన తోటలో పని చేయడానికి యజమానుడు కూలీలను పిలుస్తున్నాడు. తెల్లవారుజామునే ఉదయం 6 గంటల నుండే పనిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఈ రోజంతా మీరు పని చేయండి, నేను మీకు 1 దినారం ఇస్తానంటే వాళ్ళు ఓకే అని చెప్పి తన ద్రాక్ష తోటలో పనిలోకి వెళ్ళారు. ఇంకా 9 గంటల సమయంలో, 3 గంటల సమయంలో కూడా, 12 గంటల సమయంలో కూడా వెళ్ళారు. వెళ్తే అక్కడ కూలీలు ఉన్నారు. వాళ్ళను కూడా వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయండి, మీకు తగిన కూలి ఇస్తానన్నారు. అది బాగుంది. ఇంకా 5 గంటల సమయంలో వెళ్ళారు. అప్పటికి కూడా అక్కడ ఉన్నారు కూలీలు. మీరు రోజంతా ఎలా వేస్ట్ చేశారు అంటే, అయ్యా మాకెవరు పనిలోకి వెళ్ళలేదయ్యా, అయితే నా తోటలోకి వెళ్ళి పని చేయండి, మీకు తగిన కూలి ఇస్తాను. వాళ్ళు కూడా 5 గంటల సమయంలో కూడా వెళ్ళారు. అయితే 6 గంటల తర్వాత ఆ యజమానుడు సేవకునితో చెప్పారు, ఇగో వాళ్ళ యొక్క కూలిని, ఈరోజు కూలిని వాళ్ళకి ఇచ్చేయండి. అప్పుడు చిట్ట చివరి పనిలో పాల్గొన్న 1 గంట మాత్రం పాల్గొన్న వారి నుండి మొదలుపెట్టారు. వాళ్ళకు 1 దీనారం ఇచ్చారు.
అలాగే 3 గంటలకి 5 గంటలకి పాల్గొన్నవారు, అలాగే ఉదయాన్నే వాళ్ళు అనుకున్నారు, ఉదయం నుండి చేసిన వాళ్ళు అనుకున్నారు ఇప్పుడిప్పుడే పనిలోకి జాయిన్ అయిన వీళ్ళకే ఒక దినారం వచ్చిందంటే మనం ఉదయం నుండి మండు టెండర్లు చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ కూలి వస్తుందని అనుకున్నారు. కానీ ఆ ఉదయం నుండి కూడా చేసిన వాళ్ళకి కూడా ఒక్క దినారమే ఇచ్చారు. అప్పుడు వాళ్ళు బాధపడ్డారు, డెఫినెట్గా బాధపడతారు, బాధపడి సొనుక్కుంటారు. ఉదయం నుండి మేము మంచి ఈరోజు ఎండ ఒకటి బాగా కాసింది, మంచిగా మా ఎండలోను ఆ ఎండలో మగ్గిపోతే సాయంత్రం వరకు పనిచేసాం, ఒక్క దినారమే మనకి ఇస్తున్నారు. 5 గంటల ఉద్యోగంలో చేరిన పనిలోకి చేరిన వాళ్ళు కూడా ఒక్క దినారం ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అయ్యా అని కొనుక్కుంటున్నారు. అప్పుడు వాళ్ళల్లో ఒకరిని పిలిచి అంటున్నారు, నేను నీకు దినమంతా పనిచేయి, నీకు ఒక దినారం ఇస్తానని చెప్తే ఒప్పుకున్నావు కదా, మరి ఒప్పుకున్నందుకు నీకు సాయంత్రం అయినప్పటికి నీ కూలి నీకు ఇచ్చేసాను కదా, సైలెంట్గా నువ్వు మూసుకొని వెళ్ళిపో. అంతేగాని నా ఉదారత నీకు కంటగింపుగా ఉందా? అలాగే ఇప్పుడు నువ్వు అనుకోకు, నా ఇష్టం, ఇది నా సొమ్ము, నా ఇష్టం, నేను నచ్చిన వాడికి ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి దేవుడు తీర్పు దినాన్న సేమ్ డైలాగ్స్ చెప్తారు. నా ఇష్టం, మొదటి వారు అనేకులు చివరి వారిగా మారిపోతారు, చివరి వారు అనేకులు మొదటి వారిగా మారిపోతారు. నా ఇష్టం, వాళ్ళకి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. ఇదిగో కడపటి వారికి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. నా ఇష్టం, మీరెవరు చెప్పడానికి? తండ్రి దేవుడు ప్రభు క్రీస్తు అంటున్నారు ఈ మాట. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, అందుకే ఈ ఉపమానం చెప్పారు యేసయ్య. కాబట్టి మనకి జీవపు కిరీటం కావాలన్నా, మనం మొదటి వారం కావాలనుకున్నా, కడపటి వారు అనేకులు మొదటి వారు అయిపోతారు, మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతారు. కాబట్టి మనం కడపటి వారిని మొదటి వారం అవ్వాలంటే మనం ప్రభు క్రీస్తుని అంటి పెట్టుకొని ఉండాలని ఈ యొక్క ఉపమానాన్ని మనకు తెలియజేస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, ఈ ఉపమానం గొప్ప ఉపమానం ద్వారా పరలోక రాజ్యము ఇలా ఉంటుందని పలికిన నా తండ్రి, నన్ను, నా భార్యను, నా బిడ్డలను, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆయురారోగ్యాలు మాకు ప్రసాదించండి, మీ సేవలో మమ్మల్ని నడిపించండి, దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడండి ప్రభు. ఈ మనవులన్నీ మా నాదుడు మీ యొక్క కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్మల్ని ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.